శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. మరి శివుడికి అభిషేకం లింగ రూపంలోనే చేస్తామనుకున్నాం కదండి అని అంటే, మొట్టమొదటిగా ఈశ్వరుడికి ఆ లింగ రూపం క్షీరసాగర మదనం అయిన తర్వాత లింగ రూపం దాల్చినటువంటి ఈ పరమేశ్వరుడికి, ఆ జ్యోతి స్వరూపుడికి మొట్టమొదటిగా దేవతలందరూ కూడాను అభిషేకం చేశారట. ఆ తర్వాత మనం మానవులం కూడాను నేటికి కూడా దాన్ని అనుసరిస్తూ మనందరం కూడా అభిషేకం చేస్తూ ఉన్నాం. ఈ అభిషేకం చేసేటప్పుడు అనేకమైనటువంటి ద్రవ్యాలను వాడుతూ ఉంటాము. అందులో ముఖ్యంగా ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి అటువంటి ఈశ్వరుడికి ఇచ్చేటటువంటి ఐశ్వర్యం మనమేమిస్తామయ్యా? ఆయన దగ్గర నుంచి మనం తీసుకుంటాం. కానీ ఆయనకి ఏమేమంటాం? విభూతిని ఇవ్వమంటాం. విభూతిని ఇవ్వటం వల్ల మనకి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతిని ఆ స్వామి ఇస్తాడనమాట. సంతానం కావాలా? సంతానం. ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం. ఐశ్వర్యం కావాలా? ఐశ్వర్యం. ఏది కావాలంటే ఆ విభూతిని మనకిచ్చేటటువంటి స్వామి ఆయన. ఈ విభూతి ధారణలో కూడా త్రిపుండ్రాలు అనేటటువంటిది పెట్టుకుంటారు మగవారందరూ, చాలామందిని చూస్తుంటారు. దీన్ని పెట్టుకోవడం వల్ల ఏమిటయ్యా ఫలితం అని అంటే కనుక వారికి ఆయుష్, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం కూడాను ఉంటుంది అని, అందుకు ఇది పెట్టుకుంటారు. ఈ విభూతిని తడిపి పెట్టుకోవాలి మగవారు. అయితే ఆడవాళ్ళు మటుకు తడిపింది పెట్టుకోకూడదు, పొడిది మాత్రమే పెట్టుకోవాలి అని చెప్తారు పెద్దలు. అరే ఈ విభూతిని ఎందుకు సమర్పిస్తారయ్యా అంతటి ఇది అంటే, ఈ విభూతిని ఎందుకు అంటే మనం ఏది కాల్చినా ఏమొస్తుందండి? బూడిద వస్తుంది, అంతే కదా. అదే విభూతి అంటే స్వామి ఎక్కడుంటాడు? శ్మశానవాసి కదా. అందుకు ఈ విభూతిని స్వామికి సమర్పిస్తారనమాట. విభూతితో చేసేటటువంటి అభిషేకం అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన అలంకరణ కూడా ఆ అభిషేకం చేయంగానే చూడండి, చక్కగా విభూతి పెట్టి గంధం పెట్టి బొట్టు పెడితే ఎంత చక్కగా స్వామిని ఇలా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా ఆ స్వామిని విభూతి పెట్టడంలో ఉన్నటువంటి ఇది అంటే, మనకి ఏ విభూతి కావాలంటే ఆ విభూతి ఇవ్వటంతో పాటుగా ఆయనకి మహాప్రీతి. అది ఏది ప్రీతి అంటే విభూతి ఆయనకి మహాప్రీతి. అంతటి ప్రీతి పాత్రమైనటువంటి వస్తువు కాబట్టి స్వామికి ఆ విభూతిని సమర్పిస్తామన్నమాట. విభూతిని సమర్పించడంలో ఉన్న ఆంతర్యం ఇది.